మరి కవితక కొనసాగిస్తున్న ఈ నిరాహార దీక్ష 72 గంటల నిరాహార దీక్ష ఏదైతే ఉందో బీసీ బిల్లు రిజర్వేషన్ కోసమో మరి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యమో ఏంటి అనే విషయాలు తెలుసుకుందాము. మనతో పాటు మరి జాగృతి తెలంగాణ జాగృతి అయినటువంటి దత్తు అన్న ఉన్నారు, అధ్యక్షులు. అన్న నమస్తే అన్న. నమస్తే. మరి ఇప్పుడు 72 గంటల నిరాహార దీక్ష కవిత గారు చేపట్టారు. మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్ అనేది కేంద్రంతో కదా, మరి అక్కడ కదా ఒత్తిడి తీసుకురావాలి, రాష్ట్రంతో ఎందుకు ఒత్తిడి తీసుకొస్తారు? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే దాదాపుగా 23,000 పైచలకు బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారని ఆశ పెట్టింది. ఓట్లు వేయించుకున్నది, అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఇచ్చిన మాట తప్పి 47% రిజర్వేషన్లకు కేవలం 2 గంటలే అసెంబ్లీలో చర్చబెట్టి బిల్లుని ఆమోదించి కేంద్రానికి పంపింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కవిత గారి నాయకత్వంలో యూపీఎఫ్ జాగృతి కలిసి యునైటెడ్గా పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం తలొగ్గి ఏదైనా బీసీలకు ఒక లెక్క లేకుండా వేగ్గా ఏ విధంగా మీరు 37% పంపుతారు అని చెప్పేసి నిలదీసిన తర్వాత ప్రభుత్వం వినకపోతే హైకోర్టులో కేసు వేయించినటువంటి కవిత గారు డెడికేషన్ కమిషన్ వేసే విధంగా ఇవాళ కృషి చేశారు. డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత బీసీల కోసం కేవలం ఆ డెడికేషన్ కమిషన్ రాజకీయ పరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతా అని చెప్పేసి లీకులు ఇచ్చింది. అమ్మో, రాజకీయ పరంగా ఒకే బిల్లు పెట్టి చేతులు దుప్పుకోవాలని చూస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కవిత గారు పసిగట్టి అసెంబ్లీలో నిలదీయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 79 బీసీ కుల సంఘాల నాయకులను తన ఇంటికి పిలిపించుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వాళ్ళని చైతన్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక జంగు సైరను మోగించింది. ఏమన్నది? మీరు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లతో పాటు రాజకీయపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు పెడితే సరే, లేకపోతే ఈ ప్రభుత్వం పైన బీసీలందరితో కలిపి పోరాటం చేస్తామని పిలుపునిచ్చింది. ప్రభుత్వం తలొగ్గి ఇవాళ 2 బీసీలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఒక బిల్లు, రాజకీయపరమైనటువంటి 2 బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపించింది. మేబీ వాళ్ళు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం వద్ద 37% బిల్లు ఉంది, 47% బిల్లు ఉంది. ఆ 2 బిల్లుల్లో మీరు 47% కావాలని ఆమోదించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ధర్నా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. మేము నిజంగానే మీకు చిత్తశుద్ధినే ఉంటే ఆ బిల్లు వచ్చే వరకు వేచి చూడకుండా ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఒకవేళ ఆర్డినెన్సే తీసుకొస్తే మీరు ఆర్డినెన్స్కు 6 నెలల కాల పరిమితి ఉంటుంది. ఆ ఆర్డినెన్స్ని తక్షణం ఆమోదింపజేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలలో విద్యలో ఆ బిల్లుని అమలు చేసి ఖచ్చితంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమలు చేస్తే అయిపోయేది. కానీ కేంద్ర ప్రభుత్వం మీదికి పంపించేసి మీకు ఇవ్వాలనే ఉద్దేశం లేక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాటకం ఆడుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమో ఇటు బీసీల వైపు తొంగి చూడకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మేము ముఖ్యమంత్రిని చేస్తాం బీసీలని అంటారు. బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగానే ఒక బీసీ చెల్లుబాటు అవుతలేడు. బీజేపీ పార్టీకి అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నేతగా, ఒక ఎల్పీ నేతగానే మీరు బీజేపీ పార్టీ బీసీని పెడతలేదు. ఏ విధంగా నమ్ముతారా మిమ్మల్ని? మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామంటే అందరి ద్రాక్ష పండును చూపించి ఆశ పెట్టి బీసీల ఓట్లు దండుకోవాలని బీజేపీ చేస్తూ ఉంది. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు ఉంది, ఆ 42% బిల్లుని ఆమోదింపజేసి రాష్ట్రానికి తీసుకొచ్చిన తర్వాత మీరు బీసీల గురించి మాట్లాడా. అప్పటి వరకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు అని కరాఖండిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కవిత గారు ఏదైతే 72 గంటలు ఏమీ తీసుకోకుండా, నీళ్లు కానీ ఆహారం కానీ ఏది తీసుకోకుండా 72 గంటల నిరాహార దీక్షకు నాంది పలికిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. కవిత గారి వెనకాల దాదాపుగా 112 బీసీ కులాలు ఆమెను కలుస్తూ సంఘీభావం తెలుపుతూ ఆమె పోరాటానికి మద్దతిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థి ప్రతినిధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు ప్రతి ఒక్కరు కూడా బీసీలంటే ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పోషించేటువంటి కులాలు. ఈ కులాలన్నీ కూడా ఈ సమాజానికి ఆహారం పెట్టేటువంటి కులాలు, కట్టుబట్టనిచ్చేటువంటి కులాలు, పరిశుభ్రతను నేర్పేటువంటి కులాలు. మా చాకలి ఇవాళ వాళ్ళకు మల్లెపూల లాంటి బట్టలు ఇస్తాడు, మంగలి అద్భుతమైనటువంటి రూపురేఖలను తీర్చిదిద్దాడు. ఇవాళ మా పద్మశాలిలో వేసుకోవాల్సినటువంటి రంగురంగుల బట్టలను ఇస్తారు. మా యాదవులు, గొల్లకుర్మలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మా బీసీ బిడ్డల యొక్క పోషకాహారాలను ఇస్తారు. ముఖ్యంగా గంగపుత్రుల పాపం చేపలు పట్టించి తెలంగాణ సమాజం చైతన్యపరుస్తారు. ముదిరాజులు ఈ ప్రకృతి ప్రసాదించే సీజనల్ లభించేటువంటి ఆ ఫ్రూట్స్ అన్నింటి కూడా అందించి వాళ్ళని చైతన్యపరుస్తారు. సో నేను ఏమంటున్నానంటే ఈ వర్గాల పట్ల నిజంగానే పాలించే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధినే ఉంటే ముందు ఆర్డినెన్స్ను అమలు చేసి ఎన్నికలకు పోయి ఎన్నికలు నిర్వహించి ఒక దఫా ఆ బిల్లుని అమలు పరుస్తే, ఆ 47% అమలు పరిస్తే
ఎవడు కొట్టేస్తే ఎవడు కొట్టేయమని కోర్టుకు పోతే మేము వారింటి ముందర చావుడప్పు మోగిస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద రెండు పార్టీలు ఒకరి మీద వేసుకుంటూ అమలు చేయకుండా అబద్ధం పలికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, తప్పించుకు తిరిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కవిత గారు దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన జంగు సైరని మోయించి 72 గంటల నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు కోరుకుంటుంది బీసీలకు 40% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేపీతో పోరాటం చేయడానికి ఢిల్లీకి పోతా ఉన్నారు. 5-6 తేదీల్లో అక్కడ ధర్నా చేస్తామంటా ఉన్నారు. మరి మీకు మద్దతుగా అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్న బీసీలకు మద్దతుగా ఇవాళ కవిత గారు 4, 5, 6, 7 తేదీలలో తెల్లవారుజామున వరకు 10 గంటల వరకు ఇవాళ ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. మరి ఈ పోరాటానికి మీరు నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆమె పోరాటానికి బేషరతుగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది, ఆమెకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఇవాళ ఒక్క రోజుతో ఆగదు. కవిత గారు విడతల వారీగా పోరాటాన్ని ఉధృతం చేశారు. మొన్న బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్డినెన్స్ రాకంటే ముందు రైలు రోకోకు పిలుపునిచ్చారు. ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకురాక ఉండుంటే మేము ఖచ్చితంగా రైలు రోకం చేసి నిరూపించేవాళ్ళం. ఆర్డినెన్స్ తెచ్చిర్రు, ఖచ్చితంగా ఇది అమలవుతుందని చెప్పేసి ఆశపడ్డాం. కానీ వాళ్ళ మీరు ఆర్డినెన్స్ ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి ఆ బిల్లు రావాలని చెప్పేసి ఆ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మీరు ఆ బీజేపీ నాయకులేమో ఆ బిల్లు తీసుకురారు. కేంద్రం ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఒక్కరోజు కూడా నోరు తెలిసి ఆ బిల్లు గురించి మాట్లాడరు. ఇవాళ ఆ బిల్లును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయరు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ బిల్లులో 10% కూడా 10% ముస్లింలకు వెళ్తుంది అంటే మేము అసలే ఏకీభవించము అంటున్నారు కదా. బీజేపీది ఎట్లా ఉందా అంటే మా ఇంట్లోకి వస్తే ఓకే కానీ మీ ఇంట్లోకి మాత్రం రానియమన్నట్టుగా ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఈ దేశవ్యాప్తంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిందే బీజేపీ పార్టీ. దేశవ్యాప్తంగా ముస్లింస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతా ఉన్నారు. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు, అసౌద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, దిన్ ఖాన్ లాంటి అందరికీ బీసీ ముస్లింలలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి ముస్లింలకేమో మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మీరు ముస్లిం గుర్తుకు రారు. కానీ బీసీలలో ఉన్నటువంటి పాపం ఎవరండి బీసీలలో ఉండేటువంటి ముస్లింస్ చాలా పేద బుస్కులు, పింజర వాళ్ళు, దూదేకుల వాళ్ళు, ఈ సామాజిక వర్గాలకేమో బీసీలలో రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు 10% నాయన అని చెప్తే ఇవాళ ఆ వర్గాలకు మాత్రం మేము రిజర్వేషన్లు అడ్డుకుంటాం. వాళ్ళ పేరు చూపించి మేము ముస్లింల హిందువులు, ముస్లిం బీసీలు అని చెప్పేసి ఒక పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ పార్టీ. అందుకే మేము అడుగుతా ఉన్నాం, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బీసీ వర్గాలకు చెందినటువంటి దూదేకుల సామాజిక వర్గానికి బీజేపీ వ్యతిరేకమా? ఇవాళ అప్పర్ క్యాస్ట్ అయినటువంటి అసౌద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళకు, ఖాన్లకు, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకు మీరు మద్దతు పలుకుతారా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 15 రాష్ట్రాల్లో ముస్లింలు పొందుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో పొందుతా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ వివక్ష అని అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులను బట్టి అన్ని కులాల వృత్తులను ముస్లింలు చేస్తారు. పాపం వాళ్ళు చాకలి ముస్లింలు ఉన్నారు, మంగలి ముస్లింలు ఉన్నారు, దూదేకుల ముస్లింలు ఉన్నారు, పింజరి వాళ్ళు ఉన్నారు, కుల వృత్తులు, అన్ని రకాల కుల వృత్తులు చేస్తారు. వాళ్ళకు ముస్లిం సామాజిక వర్గానికి కులం లేదు, వృత్తి ఏ వృత్తినైనా వాళ్ళు స్వీకరిస్తారు. మరి అలాంటి వాళ్ళ స్థితిగతులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రాల్లో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పేరు చెప్పి అసలు బీసీలకు మోసం చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే ముస్లింలని బూచిగా చూపించి 10% ముస్లిం రిజర్వేషన్ బూచిగా చూపించి బీజేపీ ఏదో మత రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ బీసీలకు అసలు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో మీ నాటకాలు ఇక్కడ నడవై, మీ నాటకాలు ఇక్కడ చెల్లై. ఖచ్చితంగా మేము ఇక్కడ ముస్లిం బీసీలు, హిందూ బూసీలు అందరం కూడా కలిసే ఉన్నాం. మేము ఇక్కడ మతాల ప్రాతిపదిక తెలంగాణ రాష్ట్రం అంటేనే గంగా జమున తెహజీబ్. ఇక్కడ అన్ని మతాల యొక్క సంస్కృతులు, సాంప్రదాయాలు, మత విశ్వాసాలను గౌరవించబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సామాజిక వర్గాల యొక్క పండుగలన్నీ అద్భుతంగా జరిగినాయి. ఇవాళ బీసీలకు సంబంధించి ఆత్మగౌరవ భవనాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక నాయకుడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో బీసీల జీవన స్థితిగతులు మారినాయి, వాళ్ళ వృత్తులు పెరిగినాయి. ముదిరాజులకు చేపలు పట్టుకోవడానికి వాహనాలు ఇచ్చిండు, వాళ్ళకు చెరువుల పైన హక్కులు కల్పించిండు. మన గౌడ సోదరులకు చెట్ల మీద ఉన్నటువంటి కలుగిత కార్మిక ట్యాక్సులు రద్దు చేసిండు, చెట్ల పెంపకాన్ని పెంచిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాకలి మంగళ కులాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిండు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఏదో ఒక విధంగా బీసీ వర్గాలకు న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక 47% రిజర్వేషన్లు చూపించి ఇవన్నిటిని బంద్ చేసింది. ఇవాళ బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులన్నింటినీ బంద్ చేసి కేవలం ఇగో మేము ముస్లింలు ఉన్నారు కాబట్టి అని చెప్పేసి బీజేపీ ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాలకు న్యాయం చేయాలంటే బీజేపీ అడ్డుపడుతుందని చెప్పి కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నందుకు ఇవాళ కవిత గారు అంటే ఇప్పుడు సెప్టెంబర్ 30వ తారీఖు లోపు స్థానిక ఎన్నికలు జరిపించాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించడం కూడా జరిగింది. ఒకవేళ ఈ విషయాన్ని ఇలాగే నత్తనడకగా కొనసాగిస్తూ స్థానిక ఎన్నికలు మాత్రం జరిపించాలని చూస్తే ఏంటి మీ చర్య? మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా
తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల అమలు తర్వాతే జరగాలని ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. ఒకవేళ మొండికేసి మేము ఎన్నికలకు పోతామంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగానైతే 7-8 నుంచి 9 సంవత్సరాల వరకు ఎన్నికలు జరగకుండా బీసీల రిజర్వేషన్లు అమలయ్యే వరకు వాళ్ళు పోరాటం చేశారు. సో తమిళనాడు రాజకీయాలలో బీసీ రిజర్వేషన్లు పొందిన నాయకత్వమే మాకు ఆదర్శం. పెరియార్ రామస్వామి లాంటి వాళ్ళ నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కవిత గారు ఇవాళ దీక్ష ప్రారంభించారు. ఇవాళ పూలే గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇవాళ దీక్ష ప్రారంభించారు. సో మేము వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయ సాధనకు అనుగుణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 72 గంటల నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కవితక్క ఉద్యమానికి పూర్తిగా మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం. 11 విశ్వవిద్యాలయ విద్యార్థులు ముక్త కంఠంతో మద్దతు ఇచ్చారు. లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. కుల సంఘాల నాయకులు వాళ్ళ కుల వృత్తులను ప్రదర్శిస్తూ మద్దతు తెలుపుతా ఉన్నారు. కవిత గారు నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ ఒకరోజు కండ వేసుకొని పోరాటం చేస్తలేదు. తాను 15 నెలలుగా అంకుటిత దీక్షతో కఠినమైనటువంటి నిర్ణయాలతో బీసీల కోసం గ్రౌండ్ లెవెల్లో గ్రామాలకు వెళ్ళి జిల్లాలకు వెళ్ళి ఇవాళ బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపింది, ఆమోదించి అసెంబ్లీ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు కావచ్చు, 4 ఎంపీలు ఉన్నారు అనుకుంటే 8 మంది ఎంపీలు అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నుంచి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 3-4 ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం గడ్డి బిక్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిజంగానే మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మీద చిత్తశుద్ధినే ఉంటే బీసీలకు మేము ముఖ్యమంత్రిని చేస్తామనే మాట నిజమే అని మీరు తెలంగాణ ప్రజలు నమ్మాలంటే ఖచ్చితంగా మీరు ఆ 42% బిల్లును ఆమోదించి తిరిగి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మేం చేయమని, అందులో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేం చేయమని ఎవరికి వాళ్ళు మేము తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే నికాసైనటువంటి కవితక్క లాంటి నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల పక్షాన నిలబడి తను గొంతెత్తి చాటుతా ఉంది. ఆమె గొంతులో గొంతులమైతాం, ఆమె చేతులు అవుతాం, అడుగులో అడుగులేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కులు రిజర్వేషన్లు సాధించే వరకు మొక్కువని దీక్షతో మేము పోరాటం చేస్తాం. మరి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ లోనే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత గారికి ఈ రోజు మరి బీఆర్ఎస్ మద్దతునిస్తుందా? మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి కూడా బీసీల యొక్క రిజర్వేషన్ల పైన కానీ బీసీల నాయకత్వాన్ని బలపరిచే విషయంలో కానీ బీసీలకు రాజకీయపరమైనటువంటి హక్కుల విషయంలో కమిట్మెంట్తోనే ఉంటే ఖచ్చితంగా ఆమె నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం పార్టీ ప్రతినిధులను పంపించి మద్దతు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని సొంత ఎజెండాతో పోతా ఉంది. బీసీల కోసం కరీంనగర్లో బహిరంగ సభని అనౌన్స్ చేసిండ్రు. మొన్న కూడా ఒకటి ఇందిరా పార్క్ వద్ద బీసీల కోసం ఒక ధర్నా చేసిండ్రు. మీ నిజాయితీ పరమైనటువంటి పోరాటమే అయితే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరు బీసీల గురించి మాట్లాడినా వారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళను, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అనేది పక్కన పెడితే నిజంగానే బీసీల కోసం కమిటెడ్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు చేయాల్సినటువంటి వేదిక ఇది. ఇవాళ కవిత గారు ఇక్కడ వ్యతిరేకమా సమర్థమా అనేటువంటిది కాదు, అధినాయకత్వం నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా పార్టీలో పనిచేసే ఎలాంటి కార్యకర్తలైనా వచ్చి పనిచేస్తారు. ఇవాళ మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగానే కార్యకర్తలుగానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ విద్యార్థి నాయకులుగా రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వేదికలుగా మేము ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, అసెంబ్లీలు ముట్టడి చేసినాం. సో ఇవాళ ఒక కన్ఫ్యూజన్ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఒక కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉంది. కొంతమంది కవిత గారి నాయకత్వాన్ని ఇష్టపడే వాళ్ళు, కవిత నాయకత్వంలో పనిచేయాలనుకునే వాళ్ళు. ముఖ్యంగా ప్రజలకు కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మరి కల్వకుంట్ల కవిత గారు జాగృతి తరఫు నుంచి ఉన్నట్టా లేకపోతే బీఆర్ఎస్ తరఫు నుంచి ఉన్నట్టా అనేది కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా మందిలో కూడా వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ. మరి పక్కకు తప్పుకుంటున్నట్టేనా బీఆర్ఎస్ నుంచి అనేది కూడా ఉంది. చాలా మంది వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు ఒక కమిటెడ్ లీడర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల కోసం ఎంత కమిట్మెంట్తో జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ ఉందో అదే కమిట్మెంట్తోని పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా చేసింది. తనే స్వయంగా ప్రకటించింది, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే కొనసాగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ నాది. ఒక సాధారణ కార్యకర్త కూడా నీది ఏ పార్టీ రా బాబు అంటే నాది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటాడు సగర్వంగా. అట్లాగే కవిత గారు కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి నాయకురాలినే, నేను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తను, నాకు నాయకుడు కేసీఆరే అని చెప్పింది. మాలాంటి సాధారణ పౌరులు కూడా మీ నాయకుడు ఎవరయ్యా అని అడిగితే ఎవరు అడిగినా కూడా తట్టలేపితే మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం. సో అట్లాగే ఇప్పుడు కూడా మేము చెప్తున్నది ఏంటంటే కవిత గారి పోరాటాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచుగా ఈరోజు పోరాటం చేయట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ విషయంలో పోరాడింది, బతుకమ్మకు విశ్వవ్యాప్తం చేసింది, అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాల ఉద్యమాలు చేసింది, బోనాల విషయంలో పోరాటం చేసింది. ఇవాళ బతుకమ్మ బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగలు కొనసాగుతున్నాయంటే ఆమె పోరాటాన్ని గౌరవించినట్టే కదా.
సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కవితక్క నాయకత్వానికి బలపరిచిండ్రు, ఆమె అడుగులో అడిగేసిండ్రు, ఆమె ఎక్కడ బోనం ఎత్తినా ఎక్కడ బతుకమ్మ ఎత్తినా ఆమె పక్కనే నిలబడి ఆ ఉద్యమానికి మద్దతు తెలిపినప్పుడు సామాజిక ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవించబడతా ఉంటాయి. కొంతమంది మూర్ఖులైనటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవమానించబడతా ఉంటారు. సో ఏది ఏమైనా కూడా ఆమె మాట్లాడుతున్న ప్రతి అంశానికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ పార్టీల పరంగా మనమందరం ఒకటి కావాల్సిన అవసరం. ఇవాళ బీసీల మీద కవిత గారు మాట్లాడుతున్నారంటే తెలంగాణ రాష్ట్రంలోనే మాట్లాడుతున్నారు, వేరే రాష్ట్రంలో ఉన్న బీసీల గురించి మాట్లాడతలేరు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె పోరాటానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి ఆమె ఉద్యమానికి మద్దతు తెలియజేస్తే అది గౌరవంగా ఉంటుంది. కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను మా నాన్నతో పార్టీ అధినాయకుడికి ఒక లేఖ రాశాను, ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు బయటకు వచ్చినాయి, దానికి అధినాయకుడైనా ఆ పార్టీకి బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తులైనా దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరి వల్ల ఆ లేఖ బయటకు వచ్చింది, ఎందుకు వచ్చింది, నా ప్రతిష్టని కానీ పార్టీ ప్రతిష్టని కానీ దిగజార్చే ప్రయత్నం ఎవరు చేస్తా ఉన్నారు? మరి ఆ చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను దయ్యాలుగానే చూడాల్సి వస్తుంది, ఆ దయ్యాలని బయటకు పెడితే నేను జవాబు ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో తప్పేముందండి? కవిత గారిని ఫస్ట్ ఆ లేఖ బయటకు రాకపోయి ఉంటే కవిత గారి స్పందన ఉండేది కాదు. సో ఓకే, ఇది లేఖ విషయం పక్కకు జరిగింది. కవిత గారు గమ్మున తన పని ఏదో తను చేసుకుంటున్నారు. జాగృతి అనేటువంటి సంస్థ ఒకటి ఉంది, ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ రూట్ లెవెల్లో ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాలలో భాగంగా తనకు స్వతహాగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి, ఆ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇటు బీసీ ఉద్యమాలు, అటు దళిత బహుజన ఉద్యమాలు కావచ్చు, ఇటు సామాజిక ఉద్యమాలు కావచ్చు, మొన్న దాశరథి గారి శత జయంతి ఉత్సవాలు కావచ్చు, ఏ సందర్భం దొరికినా కూడా కవిత గారు తెలంగాణ అంశానికి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడుతున్నారు తప్ప తను మాట్లాడడం వల్ల పార్టీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుని చిత్తశుద్ధితో నిజాయితీగా చేయాల్సిన కార్యక్రమాలు. కవిత గారు చేస్తున్నప్పుడు కవిత గారు వేరే వ్యక్తి కాదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నేను సగర్వంగా చెప్తా ఉంది, నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకురాలు అని చెప్తా ఉంది, నా నాయకుడు కేసీఆర్ అని చెప్తా ఉంది, నా పార్టీ బీఆర్ఎస్ అని చెప్తా ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏముందండి? పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆమె పైన వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నమో, ఆమె ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమో చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్ లో ఆమెకు అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాటిపైన ఒకసారి మీరు మేధోమథనం చేసుకోండి. ఎవరి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం? ఇవాళ మన కవిత గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సొంత ఆడపడుచులాగా ఫీల్ అవుతారు, ఒక మహిళ అనేటువంటి గౌరవం ఇస్తారు. ఆమె ఒక ఉద్యమాల్లో భాగస్వామిగా లేదు, తెలంగాణ ఉద్యమంలో ఉంది, తెలంగాణ సంస్కృతి ఉద్యమంలో ఉంది, బతుకమ్మ ఉద్యమాలు ఉంది, బోనాల ఉద్యమాల్లో ఉంది, మహిళల కోసం రిజర్వేషన్ల ఉద్యమాలు ఉంది, ఇవాళ బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో ఉంది. సో ఏది తీసుకున్నా కూడా కవిత గారికి అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోరోవర్ కవిత గారు ఒకరి కింద పని చేయడానికో లేకపోతే ఒకరు చెప్తే పని చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తిత్వం కాదు తనది. తనే స్వతహాగా ప్రోగ్రామ్స్ ని రచిస్తుంది, ఏ ప్రోగ్రామ్ చేస్తే ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందో పసిగడుతుంది, ప్రభుత్వానికంటే ముందే ఆమె రోడ్డు మీదకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఎండగడుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి విషయంలో మీరు ఆమెను కలుపుకొని పోతే మీ బలం పెరుగుతుంది, మీకు గౌరవం పెరుగుతుంది, మీకు మర్యాద పెరుగుతుంది తప్ప ఆమెని పక్కన పెట్టేసి ఆమెని మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో తిట్టించే ప్రయత్నం చేసినా, ఆమెని తగ్గించే ప్రయత్నం చేసినా కూడా మీ పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ అధినాయకత్వం కూడా గుర్తుంచుకోవాలని ఒక పార్టీ సీనియర్ కార్యకర్తగా పార్టీలో ఈ కన్ఫ్యూజన్ ని ఇప్పటికైనా మా లాంటి వాళ్ళకు మా కవితక్క గారంటే ఇష్టం, వ్యక్తిగతంగా ఆమెతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఆమె మా కష్టాన్ని గుర్తించడంలో కావచ్చు, మాకు ఇచ్చేటువంటి గౌరవ మర్యాదల విషయంలో కావచ్చు, కవితక్క గారి దగ్గర పనిచేస్తే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఒక ఆశ ఉన్నది మాకు. అట్లాగే మీ పార్టీలో పనిచేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులకు కూడా మా కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి హరీష్ రావు గారు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి కేసీఆర్ డైరెక్ట్ గా అటాచ్ లో ఉండొచ్చు. ఎవరం ఏమైనా కూడా మనందరం కూడా కేసీఆర్ పెట్టినటువంటి ఒక విత్తనం ఉంది, అది మహావృక్షమైంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి పాలించింది, దశాబ్ద కాలం పాటు తెలంగాణకు ప్రతిఫలాలను అందించింది, అభివృద్ధి ఫలాలను అందించింది, సంక్షేమ ఫలాలను అందించింది. కాబట్టి ఆ నాయకుడి నాయకత్వం బలపడ్డది. ఇవాళ వేలాది మంది కార్యకర్తలు నాయకులుగా తీర్చిదిద్దబడ్డారు, వందలాది మంది సర్పంచులుగా ఎంపీడీసీలుగా చేయబడ్డారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలమైన క్యాడర్ ఉంది, 75 లక్షల పైచలకు క్యాడర్ ఉన్నటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. కవిత గారి జాగృతిలో కూడా అదే స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు, ఆమె కోసం పనిచేసే కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు. మనందరం కలిసి పోరాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కానీ మనమే ఇచ్చిపోతే, మనమే కొట్లాడుకుంటూ కల్పిస్తే సమాజం ముందర మనం అబాసుపాలు అవుతాం, ప్రతిపక్షాలకు మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం, మిగతా పార్టీలన్నీ కూడా మనల్ని ఏలెత్తిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసి ఖచ్చితంగా అధినాయకత్వం ఎప్పుడో ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎప్పుడో ఒకసారి దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా కంటిన్యూ చేయదని చెప్పేసి ఒక బీఆర్ఎస్ పార్టీ కరుడుగట్టినటువంటి నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.